లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు షడ్రుచు తీపి పురుపు వగరు చేదు షడ్రుచు లోకల్ కిచెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ లో మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ మాధవి గారు ఉన్నారు. సో మాధవి గారు మనందరి కోసం A2 ఐటమ్స్ నేర్పిస్తున్నారు, అడిగి తెలుసుకుందాం. హలో మాధవి గారు. హలో అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బోరవన నుంచి వచ్చానండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఈ రోజు మా వ్యూవర్స్ కోసం రెండు వంటకాలు చేసి చూపిస్తున్నారు. నేను 2 చికెన్ ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకే. ఒకటి కాజు కోకోనట్ చికెన్, చికెన్ శాండ్విచ్. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో మాధవి గారు 2 చికెన్ ఐటమ్స్, కాజు కోకోనట్ చికెన్ అలాగే చికెన్ శాండ్విచ్ నేర్పించబోతున్నారు. మరి ముందుగా మాధవి గారు ఏం నేర్పిస్తారో తెలుసుకుందాం. సో మాధవి గారు ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? ముందుగా నేను కాజు కోకోనట్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థం మా వ్యూవర్స్ కి చెప్తారా? ఓకే, చెప్తానండి. చికెన్, ఆనియన్స్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కాజు కోకోనట్ పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, సాల్ట్, కొరియాండర్ లీవ్స్, ఆవాలు, జీలకర్ర, పెప్పర్ పౌడర్, పెరుగు, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా మనకి. మరి స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. ఓకే. సో చికెన్ ఎంత తీసుకున్నారండి? చికెన్ హాఫ్ కేజీ ఉంది. ఓకే, హాఫ్ కేజీ చికెన్. ఓకే, ఆయిల్ వేద్దామా? ఎంత ఆయిల్ పడుతుందండి? జస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్. సరిపోతుందా? సో ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారా ఇలా టీవీలో చూసి అలా? చాలా ట్రై చేస్తానండి, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. బాగా కొత్త కొత్త వంటలు నేర్చుకోవడం, చేయడం అవన్నీ మా హస్బెండ్ మీద ప్రయోగం చేస్తాను. తను అన్నీ టేస్ట్ చేసి చెప్తారు, బాగుందని చెప్తారు. ఇంకా అందువల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా చేస్తూ ఉంటాను. అన్ని ఐటమ్స్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాను. కొన్ని కుదురుతాయి, కొన్ని పడుతుంది. ఓకే ఓకే అండి, ఆయిల్ హీట్ కొంచెం. ఓకే, ఫస్ట్గా మనం కొంచెం బిర్యానీ ఆకు, చెక్క. సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం మిగతా గరం మసాలా హోల్ గరం మసాలా వేసేయాలి. లవంగ, ఇలాచి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర కొంచెం. అది కొంచెం క్రాక్లింగ్ ఇస్తున్నాయి కదా, కొంచెం సౌండ్ చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇది కొంచెం మనకు ఫ్రై లాగా వస్తుందండి, లేదంటే గ్రేవీ టైప్ వస్తుంది. ఓకే. సో ఇది చపాతీస్కి, రోటీ, చపాతీ, బిర్యానీ, లైక్ కొబ్బరి అన్నం, వాటికన్నిటికి ఎస్పెషల్లీ రోటీకి బాగుంటుంది. ఓకే. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఓకే. సో ఆనియన్స్ కొంచెం డీప్ గానే బ్రౌన్ అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలండి. ఓకే, అలా వచ్చాక మనం కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కుక్ చేసుకోవాలి ఆయిల్. ఓకే. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అన్నమాట. ఓకే అండి, ఆనియన్స్ అన్ని డీప్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి కదా. తర్వాత కొంచెం లిటిల్ బిట్ పసుపు కొంచెం లైట్. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. ఓకే. మనం చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఓకే. చికెన్ కి 1.5. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే. ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది బిర్యానీ ఆకు ఇష్టపడతారు, అడ్డంగా ఉంటుంది అంటారు. అలాంటి వాళ్ళు ఇది ఆప్షనల్ అండి. బిర్యానీ ఆకు వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్. అది వేసుకుంటే కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది అంతే. అంతే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందామండి.
ఓకే. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వగానే చికెన్ వేసుకోవాలి. ఓకే. ఇది కొంచెం ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ కాజు పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. చికెన్ వేసేసాక ఇమీడియట్గా వేసుకోవాలండి. ఓకే. ఫ్రై అవ్వకుండా అవసరం లేదండి. సో మొత్తం ఒక కొబ్బరి అంతా తీసుకున్నారండి? ఒక హాఫ్ అండి. హాఫ్ సరిపోతుందా? హాఫ్ కూడా అయిపోయి జస్ట్ 1/4 తీసుకుంటే సరిపోతుంది. సో హాఫ్ కేజీ చికెన్కి మనం 1/4 కోకోనట్ తీసుకొని 50 grams ఆఫ్ జీడిపప్పు రెండింటిని మంచి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో చాలా మంది చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం ఇది వేస్తారు, కాకపోతే మనం ముందే వేస్తే ఏమంటే జీడిపప్పు కొబ్బరి ఫ్లేవర్ అనేది పీసెస్కి వస్తుంది. కొంచెం వాటర్ వేస్తారండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేద్దామండి. ఓకే. ఇమీడియట్గా మనం కాజు ఇంకా కోకోనట్ పేస్ట్ వేసిన తర్వాత ధనియాల పౌడర్ వేసి క్లోజ్ చేస్తే ఇది కూడా మన ఇష్టం అండి. అంటే ఎక్కువగా ఘాటు తినాలి, ఎక్కువ కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మనం ఇప్పుడు 1 tablespoon వేస్తాం. ఇది కూడా బాగా కొంచెం బాగా మిక్స్ చేయాలి. సో ఇది ఇలా థిక్ గ్రేవీ లాగే వస్తుంది కదండి? ఇలాగే వస్తుందండి. అంటే కొంచెం ఇప్పుడు మనం లిడ్తో క్లోజ్ చేసి పెడతాం కదండి, అప్పుడు చికెన్లో కొంచెం వాటర్ అది అయితే ఉంటుందో అది బయటకు వచ్చేసి చికెన్ ఉడుకుతుంది. కావాలనుకుంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ధనియా పౌడర్ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసేసి క్లోజ్ చేసి పెట్టేస్తే వాటర్ వచ్చేసి వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి చికెన్ ఉడకలేదు అని అనిపించినప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసి కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో సాల్ట్ తగినంత సాల్ట్ అండి. సో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి మనం అన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా కుక్ అవుతుంది. మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి. ఓకే. మూత పెట్టేసేయాలి ఇప్పుడు? సిమ్లోనే ఉండాలి. ఓకే అండి. మరి మనం కాజు కోకోనట్ చికెన్ తయారు చేసుకుంటున్నాం కదా, చికెన్ ఉడకడానికి 10 minutes టైం పడుతుంది. ఈలోగా ఒక షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో మాధవి గారు, మరి ఇది 10 minutes అయిపోయింది కదా, చూద్దాం అండి చికెన్ కుక్ అయిందో లేదో చూద్దాం. ఓకే చూడండి, ఆయిల్ బయటకి వస్తుంది కదండి. ఇప్పుడు మనం కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాం. ఫ్రెష్ పెరుగు వేయాలండి. ఫ్రెష్ పెరుగు వేస్తే బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉన్నా కానీ టేస్ట్ మారిపోతుందండి. ఈ వంటకం నేను కెనడాలో నేర్చుకున్నానండి. నేర్చుకున్నారు యాక్చువల్గా? ఓకే ఓకే. అక్కడ ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు? కెనడాలో మా నైబర్ ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ చెప్పారనమాట. ఆవిడ చెప్పిన దానికి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నేను నెట్లో చూసి చేయాల్సి వచ్చిందండి. ఓకే ఓకే. సో పెరుగు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేయాలండి? కొంచెం పెరుగు వేసాక ఒక జస్ట్ 2 minutes
2 minutes కుక్ అవ్వాలా? కుక్ అవ్వాలండి. ఓకే ఫైన్. సో ఇది ఓన్లీ చికెన్తో చేయాలండి లేదంటే ఇంకా దేంతో అయినా చేసుకోవచ్చా? మటన్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ఇప్పటి వరకు కారం యాడ్ చేయలేదు. ఇది జస్ట్ అంటే ఇది కాజు చికెన్ కాబట్టి కలర్ కూడా కొంచెం వైట్ కలర్లో ఉంటే బాగుంటుంది. అందువల్ల రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయరా? నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మనకి కారం కోసం. ఓకే. పెప్పర్ పౌడర్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అది ఎవరు వాళ్ళ ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు. కారం వేసుకున్నారు వేసుకోవచ్చు, కాకపోతే కలర్ అనేది రెడ్గా మారుతుంది. ఈ కలర్ ఇలా ఉంటేనే కొంచెం బాగుంటుంది, లుక్ చూడడానికి బాగుంటుంది. అందువల్ల నేను పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఓకే. సో మన టేస్ట్ ప్రకారం మన ఇష్టం, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే కారమైనా వేసుకోవచ్చు. సో పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత కూడా 2 minutes ఉంచాలా? 1 minute ఉంచితే చాలు. ఓకే చూడండి ఆయిల్ బయటకు వస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తే ఓకే. ఓకే ఇది రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకుందాము. ఓకే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి. కొంచెం హెల్ప్ చేస్తారండి? యా షూర్. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఓకే. రెడీ అయిందండి కాజు కోకోనట్ కర్రీ. ఓకే చికెన్ కర్రీ, హాట్ కాజు కోకోనట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఓకే అండి మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఐటమ్ మా వ్యూవర్స్కి చూపించినందుకు. ఓకే వ్యూవర్స్, మరి కాజు కోకోనట్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. కాజు కోకోనట్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, పెరుగు, ధనియా పౌడర్, బిర్యానీ ఆకు, గరం మసాలా, పెప్పర్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, సాల్ట్. కాజు కోకోనట్ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు, గరం మసాలా, కట్ చేసుకున్న ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, చికెన్, కాజు కోకోనట్ పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్ వేసి 10 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 cup పెరుగు, పెప్పర్ వేసి 2 minutes కుక్ చేసుకుంటే కాజు కోకోనట్ చికెన్ కర్రీ రెడీ. కాజు కోకోనట్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి సెకండ్ ఐటమ్ చికెన్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సో మాధవి గారు, మరి సెకండ్ ఐటమ్ చికెన్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? చెప్తానండి. బ్రెడ్ స్లైసెస్, ష్రెడెడ్ చికెన్, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, క్యాప్సికమ్, ఉల్లిపాయలు. ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకోవాలా? అవును, 2 tablespoons ఆఫ్ ఆయిల్. కొంచెం ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చాలా కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే అండి. సో షెడెడ్ చికెన్ అది మీరు ఆల్రెడీ బాయిల్ చేసి ఇది కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి బాయిల్ చేసి ఇలాగ పీల్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, మనం ముందుగానే బాయిల్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి అలా స్ట్రెటెడ్ చేసుకోవాలి. ఓకే. ఉల్లిపాయలు వేసి సో చాలా సన్నగా తరిగారు కదా. ఫైనలీ చాప్డ్ అండి.
సో ఫైనలీ చాప్డ్ 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి కదండి. మన బ్రెడ్ స్లైసెస్ని బట్టి మనం తీసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని బట్టి తీసుకోవాలి. సో ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ రావాలా లేదంటే అవసరం లేదండి, షాలో ఫ్రై అయితే సరిపోతుందండి. షాలో ఫ్రై అయితే సరిపోతుంది. సో శాండ్విచ్ అంటే కొంచెం పచ్చిగానే ఉంటుంది కాబట్టి కొంతమంది ఇలాగే పచ్చిగానే తీసుకుంటారండి. అలా తినలేని వాళ్ళు కొంచెం ఇలాగ ఆయిల్ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇది హోమ్ మేడ్ శాండ్విచ్ కూడా అంటారండి. మనం జస్ట్ ఇంట్లో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈజీ ప్రిపరేషన్ అండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అది కూడా ఇంట్లో దొరికేటివే కదా అన్నీ కూడా. సో మనకి బ్రెడ్ స్లైసెస్ ఇంట్లో ఉంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది అయిపోయింది కదా, కొంచెం వేగింది కదండి. ఇప్పుడు క్యాప్సికమ్ పెడదామండి. ఓకే సార్. సో ఇది కూడా చాలా సన్నగా కట్ చేస్తారు కదా. అవునండి, చిన్నగా చేసుకోవాలండి. కానీ ఈ గ్రీన్ క్యాప్సికమ్ ఉంది కదండి, ఈ క్యాప్సికంలో ఇంకా రెడ్ క్యాప్సికమ్, ఎల్లో అవి కూడా వేసుకోవచ్చండి. కలర్ఫుల్గా కనిపిస్తాయి, పిల్లలు ఇష్టంగా తింటారండి. కలర్గా ఉంటాయి కదా. దీంట్లో ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. సో ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి ఇందులో కొంచెం జస్ట్ ఆనియన్స్కి క్యాప్సికమ్ వరకు అండి, ఎక్కువ అవసరం లేదు. సో మాధవి గారు, మీ హాబీస్ ఏంటి? ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? టీవీ వాచ్ చేస్తుంటానండి. ఈ కుక్కరీ షోస్ ఎక్కువగా చూస్తుంటాను. అన్ని ఛానల్స్లో వచ్చే కుక్కరీ షోస్ చూస్తాను. కొంచెం కుకింగ్ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. చేస్తానండి. సో మీరు ఆల్రెడీ బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ అవన్నీ తీసేసారు కదండి? తీసేసానండి. 4 sides కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి. ఓకే, ఇలా మనం 4 sides కట్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. 2కి ఒక శాండ్విచ్. సో మనం చికెన్ని కూడా మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలా లేదంటే చేయాలండి? కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తే బాగుంటుందా? ఓకే, వీటితో పాటు చేయొచ్చా? వీటితో పాటు చేసేది. కొంచెం రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఓన్లీ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అవి వేసుకొని చేసుకోవచ్చు. ఓకే, టమాటో వేసుకొని చేసుకోవచ్చు. సో ఈ వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది కూడా ఆన్లైన్ రెసిపీ అండి. నేను ఎక్కువ ఆన్లైన్ రెసిపీస్ చూస్తుంటారు. సో అలా నేర్చుకున్నాను. సో ఇవి కూడా కొంచెం డీప్ ఫ్రై అవ్వాలా? కొంచెం ఫ్రై అవ్వాలి, ఒక 2 minutes ఫ్రై అవుతే సరిపోతుంది. ఓకే అండి, మరి 2 minutes అయిపోయింది కదా, రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇలా రెడీ అయిన దాన్ని మనం బౌల్లోకి తీసి సపరేట్ చేసుకోవాలి. అవునండి. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఇలా హాట్గా ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోవచ్చా? పర్వాలేదండి. ఇది మొత్తం కలిసేలాగా చేయాలి. సో కర్డ్ వేసేసి మొత్తం కలిసేలాగా పెట్టుకుంటాం. సో పెరుగు తినని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు? అవాయిడ్ చేయొచ్చండి. జస్ట్ ఈ ఇంగ్రీడియంట్సే బ్రెడ్కి షేర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి చికెన్ ఇది పెడదాం. ఒక ప్లేట్ ఇస్తారండి, శాండ్విచ్ సెట్ చేసుకుందాం. ఓకే, ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, ఇందులో ఈ ఐటమ్ ఇది మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసుకొని కొత్తిమీర వేసి ఇలా కవర్ చేసేయాలండి. ఇలా కవర్ చేసేసి ఇప్పుడు దీన్ని శాండ్విచ్ షేప్లో కట్ చేసుకోవాలండి.
ఇలా శాండ్విచ్ షేప్లో కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకో. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారండి శాండ్విచ్ అంటే. అవును. ఒకటి నేను కొత్తిమీర వేసాను, ఒకటి కొత్తిమీర వేయలేదండి. ఓకే, జస్ట్ మన ఇష్టం అండి. కొత్తిమీర అనేది ఆప్షనల్. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. చికెన్ శాండ్విచ్ రెడీ అయిందండి. ఓకే, చక్కగా అరేంజ్ చేశారు. అండ్ మాధవి గారు ఇంత మంచి స్నాక్ ఐటమ్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన లోకల్ టీవీ వారికి మీ అందరికీ నాకు నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, మా చికెన్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా సింపుల్ కదండి. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. చికెన్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ష్రెడెడ్ చికెన్, చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పెరుగు, కొత్తిమీర, సాల్ట్. చికెన్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, సాల్ట్, ఆల్రెడీ బాయిల్డ్ అండ్ ష్రెడెడ్ చికెన్ వేసి 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానికి పెరుగు యాడ్ చేయాలి. ఇలా చేసిన దాన్ని బ్రెడ్ స్లైసెస్ మధ్యలో పెట్టి శాండ్విచ్ షేప్లో కట్ చేసుకుంటే చికెన్ శాండ్విచ్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో కాజు కోకోనట్ చికెన్ కర్రీ అలాగే చికెన్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో 2 సరికొత్త వంటకాలతో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.